కాదరగోరి గారు ఎలా అర్థం చేసుకోవాలి తమన్ వ్యాఖ్యల్ని? మనం చూస్తున్నాం అంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ఇంటెన్షనల్ ఒక నెగిటివ్ ప్రచారం జరిగింది అన్న చర్చ బాగా జరుగుతుంది. ఆల్రెడీ దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు, ఈరోజు తమన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఫ్యాన్స్ అభిమానం కొంత హద్దులు దాటుతోంది, బయటికి మాత్రం మేమందరం ఒకటే అన్న ఒక ఫీలింగ్ అనేది కేవలం అది ప్రకటనల వరకు ఉంటుందని ఏం చెప్తారు దాన్ని? ముఖ్యంగా సార్ చాలా సార్లు చాలా ఛానల్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. మా మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయినప్పుడు చూడడం జరిగింది. నిన్న తమన్ గారి వాక్యాలు చూశాను, చిరంజీవి గారు మాట్లాడి ట్వీట్ చేసి చూశాను. చాలా బాధాకరం. కోట్లాది రూపాయలు పెట్టి ఒక సినిమా తీయాలంటే సినిమా ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇక్కడ ఫ్యాన్స్ విషయం వస్తుంది. ప్రతి హీరో అభిమానులకు కంపల్సరీ బాధ్యత అందరిది ఉంది. అందుకే నేను ముందు వచ్చి నాకు అవకాశం ఇచ్చా 10TV కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం, మాట్లాడుతున్నాం. ఓకే సార్. చాలా ఇంటర్వ్యూస్లో నేను క్లుప్తంగా చెప్పాను. హీరోలు బాగానే ఉంటారు, అభిమానులు కావాలని కొంతమంది పిచ్చి చేష్టలు చేస్తుంటారు. దాన్ని ప్రతిసారి ఖండిస్తున్నా. వేరే హీరో అభిమానులైనా మా అభిమానులైనా. ఇంకో విషయం, ఇక్కడ అభిమానులతో పాటు ఒక మూఠాగా కొన్ని టీంలు నా దృష్టికి వచ్చింది. త్వరలో దాన్ని కూడా మేము బట్టబయలు చేయబోతున్నాము. కొంతమంది డబ్బులు మరీ ఇచ్చి ప్రసాద్ థియేటర్ కి పంపించి వాళ్ళకి సినిమాలు చూపించి అన్ని మర్యాదలు చేపించి మరి కొన్ని సినిమాలకు ట్రోల్స్ చేయిస్తున్నారు. ఇది వాస్తవం. చాలా సార్లు అక్కడ ఖండించాను, కొంతమంది కొట్టడానికి కూడా వెళ్ళాను, పరిగెత్తిచ్చి కొడతామని కూడా చెప్పడం జరిగింది. కావాలని మొన్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో కూడా 2 సినిమాలు చూశాను నేను. గేమ్ చేంజర్ చూశాను, డాకు మహారాజ్ చూశాను. చాలా మంచి టాక్ తో నడుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా చూస్తున్నాం. చాలా మహేష్ బాబు గారు కూడా చాలా మెచ్చుకున్నారు సినిమా. ప్రతి సినిమా నడవాలండి. మా హీరో మీ హీరో అన్నది కాదు. ఏ హీరోని కూడా విమర్శించొద్దు. అభిమానుల్లో కొంతమందిలో మాత్రమే దాన్ని తప్పకుండా అంగీకరిస్తాను. వెర్రి వెస్టాలు పిచ్చి చేతలు చేసి కొంచెం బ్యాడ్ నేమ్ తెస్తుంటారు. ఏ హీరో అభిమానం కూడా చేయొద్దు. ముఖ్యంగా నేను ప్రసాద్ గడ చూసింది మాత్రం అయితే అభిమానుల కంటే ఎక్కువ కొన్ని మూఠాలు ఏర్పడి వాళ్ళ లబ్ధి కొరకు కొంతమంది ఆ హీరో సినిమా నచ్చకపోతే ఈ హీరో, కొంతమంది ఎలా అంటే విచిత్రంగా వాడు సినిమా చూస్తాడో నైట్ పోయి పండుకుంటాడో థియేటర్ తెలియదు కానీ ఆ లోగోని చూసేసి వచ్చి నచ్చలేదు అంటాడు. పక్కోడు వచ్చి కూడా అడిగితే ఏం నచ్చలేదు అంటే సమాధానం లేదు వాడి దగ్గర. నీకు పాటలు నచ్చలేదా, ఫైటింగ్ నచ్చలేదా, హీరో నటన సమాధానం లేదు. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఈ విషయం కూడా చర్చ నడిచింది. కానీ ఈ నైట్ షోలు బ్యాన్ చేయాలి సార్. ముఖ్యంగా ఎందుకు బ్యాన్ చేయాలంటే మేము కూడా ఉత్సాహంగా చూస్తాం కానీ చాలా మంది ఏంటంటే అలసిపోయి ఉంటారు. నైట్ అలసిపోయి ఉన్నప్పుడు పండుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు కొంచెం సినిమా చూడొచ్చు, చూడకపోవచ్చు, బయట వచ్చి ఏదో వాగుతాడు. ముఖ్యంగా మీరు చూస్తే ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు కొంచెం కరెక్ట్ రివ్యూ ఇస్తారు, లేడీస్ కొంచెం కరెక్ట్ రివ్యూ ఇస్తున్నారు. ఈ మూఠా ఏంటంటే మొన్న తెలిసింది నాకు, ఒక ప్యాకేజ్ లాగా తీసుకొని ఇక్కడనే మన కృష్ణనగర్ లో స్టార్ట్ చేశారు వాళ్ళు. త్వరలో అది కూడా మేము బట్టబయలు చేస్తాం మీ 10 ద్వారా కూడా. వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్పిస్తున్నారు. గేమ్ చేంజర్ విషయంలో విచిత్రం ఏంటంటే సినిమా రిలీజ్ కాక ముందే ఆడియో కొన్ని లీక్ అయ్యాయి. అలా చేయాలి, ఇలా చేయాలి, నెగటివ్ సృష్టించాలి. దానికి ఇంకా దానికి ఆధారం ఏం కావాలి సార్? నేను ఏమంటున్నా అంటే అభిమానుల మీద ఎలా అయితే ఇండస్ట్రీ గానీ సినిమా పెద్దలు గానీ మాకు క్లాస్ తీసుకుంటున్నారు, అది కాదు మేము చెప్పేది కూడా. మాది కూడా వినండి. అభిమానుల కంటే కొంతమంది ఇంకోటి హీరోల్లో కూడా అభిమానుల్లో మార్పు రావాలి, కొంతమంది హీరోల్లో కూడా మార్పు రావాలి. హీరోల్లో ఏం మార్పు రావాలి? ఒక హీరో సినిమా నడిస్తే అయిపోయింది అన్నది కాదు, వేరే హీరో సినిమా గురించి కూడా ఆలోచించాలి. మన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే వాడి సినిమా ఉంటుందో పోతుందని వాడు వేరే హీరో అనుకుంటే కాదు కదా. కంపల్సరీ హీరోల్లో కూడా చైతన్యం రావాలి. ముఖ్యంగా ఈ రోజు నేను చూశాను, ఫేక్ మెసేజ్ రాకుండా ప్రభుత్వం ఒక యాప్ తెచ్చింది, త్వరలో రాబోతుంది. ఈ మన ఏమంటారు అది మొత్తం ఈ మధ్యాహ్నం మొత్తము సైబర్ క్రైమ్ ఎలా అవుతుంది అది అరికట్టడానికి యాప్ వచ్చింది. ఇంకోటి దీంట్లో ముఖ్య పాత్ర కూడా మీడియాది కూడా ప్రధాన పాత్ర ఉంది. మీడియా ప్రధాన పాత్ర ఎందుకు ఉందంటే కొన్ని పెద్ద ఛానల్స్ కాదు సార్, చిన్న లోగోస్ పెట్టుకొని ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాడి స్వార్థం కొరకు దాదాపు ప్రసాద్ కాడ 100 ఛానల్స్ ఉంటే అందులో 20 ఏమో నోటెడ్ పెద్ద ఛానల్స్ ఇవి ఉంటాయి సార్. అంటే ఎవరిని కించపరచడం లేదు, వాళ్ళకి ఎవరో ఒకరు సరిగా మాట్లాడకపోవడము, ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం, ఇంకోటి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కావాలని పని కట్టుకొని కొన్ని ఛానల్స్ ప్రచారం రాంగ్ చేస్తాయి. వాళ్ళని కూడా అరికట్టాలి. చెప్పినట్టు మానిక్ గారు చెప్పింది కూడా కరెక్టే. గానీ ముఖ్యంగా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ వచ్చే వరకు తెలుగు ఆర్టిస్టులతో పాటు అన్ని ఆర్టిస్టులు తీసుకోవాల్సి వస్తుంది. తమిళ్ ఉండొచ్చు, ఇటు మలయాళం ఉండొచ్చు, అక్కడ కన్నడ తప్పదు. అది ముఖ్యంగా ఏంటంటే నటి కుమార్ సార్ క్లియర్ గా మాట్లాడతారు. ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన సినిమాలకు సంబంధించింది సార్ కూడా చూస్తున్నారు. సార్ చెప్పినట్టు కూడా ఏంటంటే ఆ రోజుల్లో అభిమానుల కొరకు బెనిఫిట్ షో అని ఇచ్చేవాళ్ళు, అదైతే మరుగున పడ్డది. ఈ రోజు ఏంటంటే సార్ చెప్పినట్లు ఒక్కొక్క థియేటర్ కు సార్ 20 లక్షలు 12 లక్షలు పెట్టి కూకుడుపల్లి వెళ్ళండి, మీరు ఇక్కడ మూసాపేట వెళ్ళండి, సుదర్శన్ వెళ్ళండి. అది కూడా ఒక అభిమానిగా మాలాంటి
వాళ్ళు ఇంత జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఉన్నా ఏదున్నా పోలీసుడు పట్టించుకోడు, ఒక బౌన్సర్ పట్టించుకోడు. ఓకే. ఎవరితోటి భయపడవలసిన అవసరం ఉన్నదే మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరితో భయం లేదు. 2000 టికెట్ తీసుకున్నా 2004 టికెట్ తీసుకున్నా అసలు లోపలికి ఎంట్రీ ఉండదు సార్. ఓకే. పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు రావాలా. టికెట్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేశారు, ఒక ఆర్గనైజింగ్ ఎవరికి ఇచ్చేసి ఒక టికెట్ ఇచ్చేసి మళ్ళీ థియేటర్ టికెట్ మళ్ళీ వాళ్ళు ప్రింట్ చేసిన టికెట్ 2 ఉన్న కన్నా వదలాలి కదా, అది కూడా వదలరు, అభిమానులకు ఇబ్బంది పెడతారు. అలాంటి చాలా ఉన్నాయి. బౌన్సర్ వ్యవస్థ మీద అయితే చాలా రోజుల నుంచి కూడా మారాలి. సార్ చెప్పింది కరెక్ట్ ఉంది. అభిమానులకు ఇవ్వడం లేదు, చేయడం ఇవ్వకపోయినా కూడా వాళ్ళ స్వార్థం చూసుకొని థియేటర్లు ఇంక పోతే ఏమంటారు, మీ హీరోకే కానీ కలెక్షన్లు వచ్చేది. అరే కలెక్షన్లు వస్తే కానీ ఇబ్బంది అయితే పడుతున్నారు కదా అభిమానులు. అవును.